హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వెనకాల చూస్తున్నారా ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. నేను చాలా సార్లు అయితే చెప్పాను విజయనగరం రైల్వే స్టేషన్ అంటే నాకు చాలా ఇష్టం అని. ఈ రోజు నేను విజయనగరం నుంచి బిలాస్పూర్ అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్ లో తెలుసా? తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ లో అండి. చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. పదండి మనం స్టేషన్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టేషన్ లోపలికి వెళ్తూనే మనకి 24/7 రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లోకోమోటివ్ అయితే ఉంది, చూసారా? స్టేషన్ లోపలికి వెళ్తే ఒకవైపు రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఈ రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉందన్నమాట. విజయనగరం వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది. చాలా రోజుల తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఇలా రిక్షాలు అయితే చూసాను నేను. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఇది ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్, వీసాలు కూడా వీగోలో అయితే చేసుకోవచ్చండి. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. మనకి లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. వీగో యాప్ లో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. ఒకవేళ మీరు వీగో యాప్ ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది ఇప్పుడే. అదండి ఇంకా మనం ప్లాట్ఫామ్ పైకి అయితే వెళ్ళిపోదాం. స్టేషన్ లోపలికి వెళ్ళి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. ఇదిగోండి విజయనగరం రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే ఇది ఇలా ఉంది. లోపలికి వస్తూనే లెఫ్ట్ సైడ్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. డిస్ప్లే బోర్డు ఉంది, పని చేయట్లేదు. రైట్ సైడ్ ఏటీఎం ఉంది అండ్ ఇక్కడైతే ఎంక్వైరీ ఉంది. విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏదో మెమో ట్రైన్ అయితే ఉంది. ఎక్కడి నుంచి అంటే విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే మెమో ట్రైన్ ఇది. ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వస్తుందంట. తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. విజయనగరం జంక్షన్ కి మొత్తం 5 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ బై నుంచి వ్యూ అయితే ఇది స్టేషన్. విజయనగరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చాం. మన ట్రైన్ డీటెయిల్స్ అయితే అండి. కోచ్ పొజిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ B2 కోచ్ అయితే ఆగుద్ది. నా కోచ్ పొజిషన్ దగ్గరకు అయితే నేను వచ్చేసాను. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది స్లీపర్ క్లాస్ అన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మన ట్రైన్ నెంబర్ ఇంకా చెప్పలేదు కదా. 17482 తిరుపతి బిలాస్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అండి ఇది. తిరుపతి బిలాస్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 విజయనగరం జంక్షన్ కి అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ICF కోచెస్ అయితే రన్ అవుతుంది అనమాట మన వీక్లీ ఎక్స్ప్రెస్. పూరి తిరుపతి బిలాస్పూర్. సో గైజ్ మన ట్రైన్కి అయితే రేక్ షేర్ అయితే ఉంటుంది అనమాట. పూరి తిరుపతి, తిరుపతి బిలాస్పూర్ వీక్లీ 2 times అయితే ఉంటుంది ఈ ట్రైన్. S1 కోచ్. ఈ ట్రైన్ LHB కోచెస్కి ఎప్పుడు అప్గ్రేడ్ అవుద్దా అని చూస్తున్నాను నేను. S1 క్రౌడ్ అయితే బాగానే దిగుతున్నారు విజయనగరం జంక్షన్లో. లోపలికి ఎక్కి ఇప్పుడే కూర్చున్నాను. 6:10 అయితే గివెన్ టైం ప్రకారం విజయనగరం జంక్షన్కి రావాలి మన బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. మ్యాటర్ ఏంటంటే నేను ఎక్కేటప్పటికి నా సీట్లో ఎవరో పొడుగును వేరు. నాది అప్పర్ బర్త్ అనమాట 6. కోచ్ అయితే మటుకు ఫుల్ ప్యాక్డ్ ఉంది. 6:35 అయితే దాటింది. ఇప్పుడు మన ట్రైన్ విజయనగరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 6:10 రావాలి. 6:15 అయితే బయలుదేరాలి విజయనగరం జంక్షన్ నుంచి. సైడ్ ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది కదా. అవుతుందేంటి, అయిపోయింది గైస్. ఈసారి అయితే మనం విజయనగరం జంక్షన్ నుంచి ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసాం కదా. వచ్చే వ్లాగ్స్ లో చాలా రైల్వే స్టేషన్ల నుంచి ఇలాగే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. బాయ్ విజయనగరం జంక్షన్. విజయనగరం జంక్షన్ దాటేగా మన ట్రైన్ వెళ్ళాగేది బొబ్బిలిలో. విజయనగరం జంక్షన్లో సాంత్రగచ్చి లోకోమోటివ్ వ్యాప్ 4ది అండ్ విశాఖపట్నం లోకోమోటివ్ వ్యాప్ 7. సో గైస్ అటు సైడ్ ఒక జంక్షన్ లైన్ వెళ్ళిపోతుంది చూసారా, అది హౌరా వెళ్ళే జంక్షన్ లైన్ అనమాట. భువనేశ్వర్ వెళ్తాం చూడండి, భువనేశ్వర్ కూడా మనం అలాగే వెళ్ళాలి. ఇప్పుడు మనం డైవర్షన్ అయితే తీసుకుని బొబ్బిలి పార్వతీపురం రూట్లోకి అయితే వచ్చేసాం. ఇలా అయితే రాయగఢ్ వెళ్తాం మనం. రాయగఢ, రాయ్పూర్ వగేరా అన్నీ ఇలాగే వెళ్ళాలి. నమస్తే విజయనగరం జంక్షన్ అండ్ బై విజయనగరం జంక్షన్. క్రూజింగ్ స్పీడ్ చూద్దాం అంటే చూడండి, ఇప్పుడు దాకా GPS సిగ్నల్ అయితే తీసుకోలేదు, ఇప్పుడే అందుకుంది. క్రూజింగ్ స్పీడ్ అయితే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది.
మనది ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 110 km/h క్రూజింగ్ స్పీడ్ మించి వెళ్ళదు. గజపతి నగరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. బై బై గజపతి నగరం. గజపతి నగరంలో మన స్టాప్ లేదండి, బొబ్బిల్లోనే మన ట్రైన్ అయితే ఆగుద్ది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 1400 కిలోమీటర్ల అప్రాక్సిమేట్గా ప్రయాణిస్తుందండి. అఫ్ కోర్స్ నేనైతే ఫుల్ ట్రైన్ జర్నీ చేయట్లేదు అనుకోండి. విజయనగరం జంక్షన్ నుంచి బిలాస్పూర్ అయితే వెళ్దాం అనుకున్నా పొద్దున్న. నా టికెట్ కూడా బిలాస్పూర్ దాకా ఉంది. ట్రైన్ ఒకవేళ బాగా లేట్ అయింది అనుకోండి, రాయ్పూర్లో దిగిపోతాను. బిలాస్పూర్ కన్నా 100 కిలోమీటర్ల ముందు రాయ్పూర్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ కూడా ల్యాండ్స్కేప్స్ చాలా బాగుంటాయి తెలుసా. అసలు వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇటు ట్రావెల్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. అరే అరే ఏం ట్రైను? దుర్గ్ ఎక్స్ప్రెస్. దుర్గ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం దుర్గ్. ఇప్పుడు దుర్గ్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. బొబ్బిల్ జంక్షన్కి ఇంకొక 18 నిమిషాల్లో అయితే వెళ్తాం. మనం 24 నిమిషాలు డిలేలో అయితే ఉన్నాం చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుంది మన బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ బొబ్బిల్ జంక్షన్కి. వెల్కమ్ టు బొబ్బిల్ జంక్షన్. స్టేషన్ కోడ్ VBL. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. బొబ్బిలి జంక్షన్ అని చెప్పాను చూడండి. బొబ్బిల్ నుంచి సాలూరు వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది అనమాట, అందుకే బొబ్బిల్ జంక్షన్. అటు సైడ్ ప్లాట్ఫామ్లో కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. టువర్డ్స్ విశాఖపట్నం విజయనగరం వెళ్ళేది అంతా కూడా రైల్వే స్టేషనే అనుకుంటా, కన్స్ట్రక్షన్లో ఉంది. క్రౌడ్ అయితే మటుకు ఫుల్ క్రౌడ్ దిగుతున్నారు ఇక్కడ. బొబ్బిల్ జంక్షన్లో చూడండి ఎంత క్రౌడ్ అయితే దిగారు. ఇది అందరూ కూడా మన బిలాస్పూర్ ఎక్స్ప్రెస్కి దిగిన క్రౌడ్ అనమాట. బొబ్బిల్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళాగేది పార్వతీపురంలో. గైస్ బొబ్బిల్ జంక్షన్ నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. బొబ్బిల్ రావాలి, బొబ్బిల్ కోటని ఎక్స్ప్లోర్ చెయ్యాలి నేను. పార్వతీపురం స్టేషన్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఈ క్రౌడ్ అంతా కూడా అక్కడే దిగుతారు. ఇప్పుడు పార్వతీపురానికి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, అక్కడిని చూపిస్తా. పార్వతీపురం రైల్వే స్టేషన్ అనమాట. ప్లాట్ఫామ్ ఇటు సైడ్ కాదు, కాకపోతే ఇటు సైడ్ కూడా దిగిపోతున్నారు. స్టేషన్ కోడ్ వచ్చి PVP. ఇదిగోండి ప్లాట్ఫామ్ పార్వతీపురం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పార్వతీపురం నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పిన, పార్వతీపురానికి 2 రైల్వే స్టేషన్లు అయితే ఉంటాయి. ఇది పార్వతీపురం రైల్వే స్టేషన్. ఇంకొక రైల్వే స్టేషన్ వచ్చి పార్వతీపురం టౌన్. మన ట్రైన్ ఏది తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, పార్వతీపురంలో ఆగుద్ది, పార్వతీపురం టౌన్లో కూడా ఆగుద్ది. మొత్తం ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, రెనోవేషన్ అయితే జరుగుతుంది. బాయ్ బాయ్ పార్వతీపురం. పదండి మనం పార్వతీపురం టౌన్కి అయితే వెళ్ళిపోదాం. గైస్ పార్వతీపురం టౌన్ దాటాక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోతాం. హలో పార్వతీపురం. పార్వతీపురం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి గైస్ నాకు, ఓకేనా? బై రోడ్ నేను పార్వతీపురం సైడ్ ఎప్పుడు రాలేదు, రావాలి. మన తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సోర్ స్టేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట. ప్రస్తుతం టైం అయితే చూడండి 5 నిమిషాలు తక్కువ 8 అయితే అయ్యింది. మనం అయితే వచ్చేసాం పార్వతీపురం టౌన్కి. స్టేషన్ కోడ్ PVPT. పార్వతీపురం టౌన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. అటు సైడ్ ఎందాక చూపించాను కదా, ఇక్కడ కూడా క్రౌడ్ దిగుతున్నారని చెప్పి నేను ఇటు సైడ్ నుంచి ఉన్నాను. టాటానగర్ యశ్వంత్పూర్. ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళింది కదా, ఆ ట్రైన్ ఏంటో తెలుసా? టాటానగర్ యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్. పార్వతీపురం టౌన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి మనం ఇంకా ఒడిశా అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ నుంచి.
ఐ మీన్ నెక్స్ట్ స్టాప్ ఇంకా ఒడిశాలోనేనండి. బై బై పార్వతీపురం టౌన్. అదే మన క్రూజింగ్ స్పీడ్ చూసారా, 110 km/h క్రూజింగ్ స్పీడ్ రీచ్ అయిపోతారు అనుకుంటున్నాను నేను. 107, 108. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశాకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. అటు సైడ్ చూడండి, ఇంకొక లైన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది కాకుండా అటు సైడ్. వావ్, అదిరింది ల్యాండ్స్కేప్. సైడ్ ల్యాండ్స్కేప్స్ అదిరిపోతాయని చాలా మంది చెప్పారు. రాయగఢ్ కూడా చాలా బాగుంటదంట. సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ, సమ్మర్ లో రిస్క్ తీసుకోలేం. మనం రాయగఢ్ అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. సోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు 950 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ ప్రయాణించింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:30 అయితే అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. అటు సైడ్ చూడండి, ఇంకో ట్రాక్ వేయడానికి మొత్తం లెవెల్ అయితే చేశారు. రాయగఢ్ లో ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ తెలుసా మీకు? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి గైస్. రాయగఢ్ పేరుకి ఒడిశాలో ఉంటుంది, కానీ ఇక్కడ చాలా అంటే చాలా మంది తెలుగు వారు ఉంటారండి. ఒడిశా వచ్చాక ఫస్ట్ స్టాప్ రాయగఢ. ఏది మన తిరుపతి బిలాస్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ కి. మర్చిపోయినంటే అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. మన తిరుపతి బిలాస్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. అండ్ వెల్కమ్ టు రాయగఢ. తెలుగులో కూడా రాశారు చూసారా పేరు. స్టేషన్ కోడ్ వచ్చి RGDA. ఇదిగోంది, వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. రాయగఢ్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం టైం అయితే చూపిస్తాను, 8:30 అయితే అయ్యింది. అఫ్కోర్స్ 2 నిమిషాలు దాటింది అనుకోండి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 15 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు రాయగఢ. అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు ఇక్కడ. అమ్మా, విజయనగరంలో ఎక్కినప్పుడు కోచ్ ఫుల్ ప్యాక్డ్ ఉండేది. రాయగఢ వచ్చాక క్రౌడ్ మ్యాక్సిమం క్లియర్డ్. చాలా అంటే చాలా క్రౌడ్ దిగిపోయారు. ఇక్కడ చూపిస్తాను ఆగండి ఎంత క్రౌడ్ దిగిందో. ఇదంతా క్రౌడ్ ఈ ట్రైన్కి దిగిందే. విజయనగరంలో బయలుదేరాక ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్, వాటర్ అవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట పొద్దున్న నుంచి ట్రైన్లో. 8:40 అయితే అవ్వబోతుంది. మనమైతే రాయగఢ్ నుంచి బయలుదేరిపోయాం. రాయగఢ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? మునిగూడ. ఐ మీన్ మన ట్రైన్ ఆగేది మునిగూడ అండి. రాయగఢ గేట్. అబ్బా, ల్యాండ్స్కేప్స్ చూడండి అదిరిపోయినాయి అసలు. రాయగఢ్ లో అయితే నా సమోసా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను. వావ్, ఆ గూడ్స్ ట్రైన్ చూడండి భలే ఉంది అసలే. కలరే చాలా డిఫరెంట్గా ఉంది. గైస్, మనం మునిగూడ అవుటర్లో అయితే ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మునిగూడ ఆర్టీసీ కాంప్లెక్స్. OSRTC అండి, APSRTC కాదు. అవిగోండి ఒరిస్సా స్టేట్ RTC బస్సులు. మునిగూడ గేట్ ఇది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:40 అయితే అయింది. వెల్కమ్ టు మునిగూడ. స్టేషన్ కోడ్ MNGD. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes. ప్రస్తుతం మనం అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. మునిగూడ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది కేసంగిలో. మునిగూడకు వచ్చాము అండి. ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం కూడా. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కేసంగి. ఏటో ఈ ట్రైన్లో బాబాలు చాలామంది కనిపిస్తున్నారు. బయట కనిపిస్తున్నారు, ట్రైన్లో కూడా కనిపిస్తున్నారు. బై బై మునిగూడ. మునిగూడ నుంచి మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్స్ చేసి చెప్పండి నాకు. కేసంగికి అయితే వెళ్ళిపోదాం. ఆ కొండ చాలా షార్ప్గా ఉంది అసలు. బాయ్ బాయ్. సోర్ స్టేషన్లో బయలుదేరాక మునిగూడ వరకు 1005 కిలోమీటర్లు అయితే మన బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ కవర్ చేసింది. మనం కాదనుకోండి, అది వేరే విషయం. ఏదో
ఏదో రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ట్రైన్ అఫీషియల్ స్టాప్ అయితే లేదు. నెక్స్ట్ స్టేషన్ వచ్చి కేసింగా అనమాట. కేసింగాకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఒడిస్సాలో గుళ్ళన్నీ కూడా ఆ మోడల్లోనే ఉంటాయి. ఆంధ్ర తెలంగాణలో ఓ మోడల్లో ఉంటాయి, కర్ణాటక ఒక మోడల్లో ఉంటాయి, కేరళలో ఇంకో మోడల్లో ఉంటాయి, తమిళనాడు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ పెద్ద పెద్ద ప్రాంగణాలు ఉంటాయి ఆలయాలకి. కేసంగి అవుటర్లో అయితే ఆపేశారు గైస్. ఇప్పుడు లిస్ట్ చెప్తున్నాను చూడండి. తిరుపతి నుంచి ఇక్కడ దాకా ఏమేమి స్టేషన్స్ కవర్ చేసాం అనేది. తిరుపతి, రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, చిన్నగంజం, వేట్లపాలెం, చీరాల, బాపట్ల, నిడబ్రోలు, తెనాలి, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకువేడి, భీమవరం టౌన్ అండి, తణుకు, నిడదోలు జంక్షన్, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామలకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నం జంక్షన్, సింహాచలం, కొత్తవలస జంక్షన్, విజయనగరం జంక్షన్, బొబ్బిల్ జంక్షన్, పార్వతీపురం టౌన్, రాయగడ, మునిగూడ, కేసంగి దగ్గరలో అయితే ఉన్నాం మనం. వచ్చేసాం కేసింగాకి అయితే. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes గైస్. ట్రైన్లోకి వాటర్ కాదు కదా, ఆఖరికి చిప్స్ ప్యాకెట్ కూడా అమ్మడానికి ఎవ్వరు రావట్లేదు. ఏదైనా స్టేషన్ వచ్చినప్పుడు వాటర్ కానీ ఫుడ్ కానీ కొనుక్కోవాలి ఈ ట్రైన్లో. అస్సలు స్టేషన్లో దిగుతున్నారు కానీ అమ్మే వాళ్ళు ఎవ్వరు కనిపించట్లేదు తెలుసా. తాగడానికి నీళ్ళు లేవు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 10 గంటల 5 నిమిషాలకు రావాలి. ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. గంట లేట్లో అయితే ఉన్నాం. బయలుదేరిపోయింది రండి ఇక్కడి నుంచి. కేసింగా నుంచి బయలుదేరిపోయాం మనం. నెక్స్ట్ మన ట్రైన్ ఇలాగేది ఎక్కడ అనుకుంటున్నారు? తిట్లాగఢ్ జంక్షన్. ప్లాట్ఫామ్ అండర్ రెనోవేషన్. అసలు ఎవ్వరు అమ్మేవాడు కూడా కనిపించలేదు. దారుణంగా ఉంది ఎండ. గైస్ మనం తిట్లాగఢ్ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు అనమాట. ఇది కొంచెం పెద్ద జంక్షన్, సో మనం వాటర్ వగేరా అన్నీ తీసుకుందాం ఇక్కడే. తిట్లాగఢ్ జంక్షన్లో నా లంచ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇదే నా లంచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమోసానే, మధ్యాహ్నం లంచ్ కూడా సమోసానే. తిట్లాగఢ్ జంక్షన్లో అన్నీ దొరుకుతున్నాయంటే పప్పులో కాలేసినట్టే. ఓన్లీ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే దొరికి 2 తీసుకుని పెట్టుకున్నాను. అండ్ సమోసా, ఆ గారి దొరుకుతుంది. గారి చూడగానే ఏదోలా అనిపించింది నాకు, అందుకే తీసుకోలేదు. సమోసా తీసుకున్నాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:35 అయింది. ఇంకా మనం తిట్లాగఢ్ జంక్షన్లోనే ఉన్నాం. గివెన్ టైం కన్నా ఎక్కువ టైం అయితే ఆపారు. గివెన్ టైం ప్రకారం 5 నిమిషాలు ఇక్కడ అఫీషియల్ స్టాప్. 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆగింది మన ట్రైన్. తిట్లాగఢ్ దగ్గర నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది కంటాబంజీలో. తిట్లాగఢ్ పేరు వినడానికి కొంచెం గంభీరంగా ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి బయలుదేరిపోయాం. పదండి కంటాబంజీకి అయితే వెళ్ళిపోదాం మనం. గైస్ తిట్లాగఢ్ జంక్షన్ కదా, ఇక్కడ నుంచి ఒక రూట్ వచ్చేసి సంబల్పూర్ వైపు వెళ్తుంది. సంబల్పూర్, హతియా, రాంచీ. ఇంకొక రూట్ వచ్చి రాయ్పూర్ వైపు అయితే వెళ్తుంది. అర్థమైందా గైస్? ఒక రూట్ వచ్చి సంబల్పూర్ సైడ్, ఇంకో రూట్ వచ్చి రాయ్పూర్ సైడ్. పదండి ఇంకా మన సమోసా లంచ్ అయితే మొదలు పెడదాం. సమోసాలో కర్రీ కూడా ఇచ్చారు ఇక్కడ సెపరేట్గా. కంటాబంజీ స్టేషన్కి అయితే వచ్చేసాం గైస్. ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంది, దిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందుకే అటు సైడ్ చూపించట్లేదు అనమాట. పదండి మనం హరిశంకర్ రోడ్డుకి అయితే వెళ్ళిపోదాం. అదేనండి నెక్స్ట్ స్టేషన్. అయితే మనకి ఒడిషా ఇంటీరియర్లోకి వెళ్ళేటప్పటికి స్టేషన్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి. అమ్మే వాళ్ళు అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ రేకుల షెడ్లు కూడా లేవు. ఎండ దారుణం అంటే దారుణం. స్టేషన్ కోడ్ వచ్చి HSK. ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఎలా ఉన్నాయంటే మే ఎండింగ్కి ఏ రేంజ్లో ఉంటాయి ఎండలు అసలు. కరియర్ రోడ్ అనే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి ఒడిషాకి లాస్ట్ స్టాప్ అనమాట. ఈ స్టేషన్ దాటగానే నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్కి అయితే వెళ్ళిపోతాం ఒడిషా నుంచి. పదండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం. అవుటర్లో ఉన్నాం మనం. ఈ ఊర్లో కూడా బాగానే దిగుతున్నారు జనాలు. మధ్యలో గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అటు సైడ్ ప్లాట్ఫామ్ కనిపిస్తే ఇటు సైడ్ జనాలు అది ఉన్నారు. ట్రై చేస్తా చూపిస్తానికి ప్లాట్ఫామ్ని. లేదంటే డైరెక్ట్ ఇంకా ఛత్తీస్గఢ్ వెళ్ళాక ఛత్తీస్గఢ్లో కెమెరా అది ఓపెన్ చేస్తా. ఇప్పటికే వ్లాగ్ చాలా పెద్ద వచ్చి ఉంటుంది, నాకు తెలిసి 20 నిమిషాలు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అది మొత్తానికైతే
ఇదిగో గూడ్స్ ట్రైన్ మధ్యలో. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఒడిశా దాటి మనం ఛత్తీస్గఢ్ అయితే వచ్చాం. అండ్ మనం రాయ్పూర్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 20-25 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం రాయ్పూర్. ఛత్తీస్గఢ్ వచ్చాక 2 స్టేషన్లు కూడా వచ్చాయి. 2 స్టేషన్లు నేను చూపించలేదు మీకు. పదండి ఇంకా రాయ్పూర్ అయితే వెళ్ళిపోదాం. నాకు ఈ ట్రైన్ టికెట్ విజయనగరం జంక్షన్ నుంచి బిలాస్పూర్ వరకు 365 రూపాయలు అయితే పడింది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ఏం ట్రైన్ అంటారు అది? చాలా ట్రై చేశాను అసలు చూడటానికి, దొరకలే. వచ్చేస్తున్నాం మనం రాయ్పూర్ రైల్వే స్టేషన్కి. రాయ్పూర్ వచ్చేటప్పటికి క్లైమేట్లో సడన్ చేంజ్ అయితే అయ్యింది. క్లౌడీగా మారబోతుంది. కొంచెం చల్లబడింది, కొంచెమేనండి, మరీ ఎక్కువ కాదు. ప్రస్తుతం టైం అయితే చూడండి 3:20 అయితే అవ్వబోతుంది. 2:55 మనం అయితే రావాలి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, రాయ్పూర్లో ఇంకొకసారి లోకో రివర్సల్ అయితే అవుద్ది. ఇంకొకసారి అని అన్నాను, నోట్ చేసుకోండి. ఎందుకో తెలుసా, విశాఖపట్నంలో కూడా మన ట్రైన్కి లోకో రివర్సల్ అవుద్ది అనమాట. తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్కి మొత్తం 2 సార్లు అయితే లోకో రివర్సల్ అవుతుంది. తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఫుల్ ట్రైన్ జర్నీలో 2 సార్లు లోకో రివర్సల్ అయితే అవుద్ది. అవుటర్లో ఆపేశారు మనల్ని, రాయ్పూర్ అవుటర్లో. అటు సైడ్ చూడండి ఒక జంక్షన్ లైన్ వచ్చి కలుస్తుంది. రాయ్పూర్ సంబల్పూర్ రూట్ అనుకుంటా. అటు చూడండి ఇంకో జంక్షన్ లైన్ అయితే వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? హజరత్ నిజాముద్దీన్, రాయ్గఢ కాదు రాయ్గఢ్. ఏంటో వెనకాల మొత్తం పొగ. అరే ఏదో అయినట్టుంది, ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది. గోడ్వానా ఎక్స్ప్రెస్ అంటది. అటు సైడ్ ఏదో ఫైర్ అయినట్టుంది, మంటలు ఎగబడిపోతున్నాయి అటు సైడ్. అరే ఎంత పొగ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. దారుణంగా. అరే చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అనుకుంటా. అదిగోండి రాయ్పూర్ స్టేషన్ దగ్గరే జరిగినట్టుంది ఇన్సిడెంట్. మంటలన్నీ ఎక్స్పడిపోతున్నాయి అక్కడ. ఎంత పొగ వచ్చేస్తుందో. అండ్ మాటల్లోనే మనం వచ్చేసాం రాయ్పూర్ జంక్షన్. ఇక్కడ చెప్పాను కదా మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే అవుద్ది. అండ్ స్టేషన్ కూడా వచ్చి ఓన్లీ సింగిల్ లెటర్ ఆర్. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం అండి. రాయ్పూర్ జంక్షన్ బరౌని గోండియా ఎక్స్ప్రెస్ అంట. మనం వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 15 నిమిషాలు. ఇప్పుడు తెలియదు మరి ఎంతసేపు ఆపుతారు. ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ క్యాచ్ చేయాలి అర్జెంటుగా. రాయ్పూర్లో రోటీను వాటర్ బాటిల్ తీసుకున్నా. రాయ్పూర్ 3:40కి వచ్చాం మనం. అండ్ పక్క ప్లాట్ఫామ్లోకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది, ఇప్పుడే చూద్దాం. హౌరా అహ్మదాబాద్ బరౌని గోండియా ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది అటు సైడ్ ప్లాట్ఫామ్ నుంచి. టైం అయితే చూడండి సాయంత్రం 4:30 అయితే అవుతుంది. స్టిల్ మనం ఇంకా రాయ్పూర్లోనే ఉన్నాం. ఇప్పుడే 4:30 దాటింది. దాటగానే మన ట్రైన్ అయితే తీసేశారు. పక్క ప్లాట్ఫామ్లోకి ఏదో ప్యాసింజర్ ట్రైన్ అయితే వచ్చింది. ఆ ట్రైన్ ఎలా వచ్చింది, మన ట్రైన్ అలా బయలుదేరుతుంది. దగ్గర 50 నిమిషాలు అయితే ఆగాం మనం రాయ్పూర్లో. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 15 నిమిషాలు ఆగాలి. రాయ్పూర్కి ఇందాక ఎలా వచ్చాం, మళ్ళీ మనం వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. లోకో రివర్సల్ అయ్యి డైరెక్షన్ చేంజ్ అయితే అయిపోయింది మన ట్రైన్. ర్యాంపేజ్ ఇది 110 కిలోమీటర్స్కి 110 కిలోమీటర్స్ కొట్టేశారు. బా మామూలు కొట్టట్లేదు తెలుసా. రాయ్పూర్ దాకా మనం వీడియోస్ చేసాం, కానీ రాయ్పూర్ టు బిలాస్పూర్ మధ్యలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట వీడియోస్ చేయడం. ఈ స్టేషన్లో ఇప్పుడే ఆగింది, బయలుదేరిపోయాం. దీని తర్వాత డైరెక్ట్ మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా, బిలాస్పూర్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్. ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ చూసాం, ఇప్పుడు సన్సెట్. ఈ ట్రైన్లో ఫుల్ బొజ్జింకలు అంటే బొజ్జింకలు ఉన్నాయి తెలుసా. పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి బొజ్జింకలు. గైస్ ఆల్మోస్ట్ మనం బిలాస్పూర్కి అయితే వచ్చేసామండి.
అవుటర్లో ఉన్నాం. ఇంకొక 5 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:20 దాటింది. మెయిన్గా ఈ ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే ట్రైన్లోకి అమ్మడం గురించి ఎవ్వరూ రావట్లేదు తెలుసా. మన కింద దిగే తీసుకోవాలి. అన్ని స్టేషన్స్లో కూడా ఫుడ్ వాటర్ దొరకట్లేదు. అది మెయిన్గా నోట్ చేసుకోండి. ట్రైన్ నిండా చాలా అంటే చాలా బొజ్జింకలు ఉన్నాయి. చాలా ఇరిటేషన్ వచ్చింది వాటి వల్ల. మన ట్రైన్ ఇంకో ట్రైన్ ఓవర్టేక్ అయితే చేస్తుంది. ముంబై మెయిల్. పౌతకు వేడవుతుంది. ఇంకా ఇక్కడే పెట్టేశారు మమ్మల్ని. అవుటర్లో ఉన్నాం. కరెక్ట్గా 7:15 అయింది కదా. ఇప్పుడు కరెక్ట్గా 7 కిలోమీటర్స్ ముందు ఆపేశారండి. ఈ టైంకి 7:15 అయితే బయలుదేరాం. పదండి ఇంకా బిలాస్పూర్ అయితే వెళ్ళిపోదాం. అది కూడా మీకు కనిపిస్తుంది ఉండదు, అదంతా కూడా బిలాస్పూర్ సిటీయే. మళ్ళీ ఆపేశారు ఈ ట్రైన్ని. జన్మలో మళ్ళీ ఈ ట్రైన్ ఎక్కను నేను అసలు. ఈ పూరి తిరుపతి కానీ బిలాస్పూర్ తిరుపతి కానీ అస్సలు ఎక్కకూడదు. అమ్మా మొత్తానికి అయితే బిలాస్పూర్ లోపలికి వెళ్ళిపోతున్నాం. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ లోపలికి. అదంతా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. కోచ్ మెయింటెనెన్స్ ఏరియా కూడా దాటలేదు ఇంకా. మళ్ళీ ఆపేశారు. అక్కడ ట్యూబ్ లైట్లు కనిపిస్తున్నాయి చూడండి దూరంగా. హాంకింగ్ ఇచ్చారు. మాదేనా? అదేం ట్రైన్? మెమో ట్రైన్ వెళ్ళిపోతుంది. భగవాన్ ఏంటి పరీక్ష. మొత్తం నా ప్లాన్ అంతా చేంజ్ చేసింది ఈ ట్రైన్. పక్క ట్రాక్ పైకి ఏదో ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ వచ్చాక మా ట్రైన్ వదులుతారు అనుకుంటా. లైట్గా అనిపిస్తుంది ఏదో. ఎగ్జాస్టెడ్ నేనైతే. చెమటలు రోజంతా ఎండ ఇద్దరు కొట్టేసింది. మామూలుగా లేదు. అండ్ ఇప్పుడైతే చూడండి 5:25 రావాలి. ప్రస్తుతం టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 7:40 అయితే అవుతుంది. స్టిల్ ఇంకా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ దాటింది. ఆపేశారు మళ్ళీ. పేషెన్స్. పూరి తిరుపతి కానీ, తిరుపతి పూరి కానీ, తిరుపతి బిలాస్పూర్ కానీ, బిలాస్పూర్ తిరుపతి ట్రైన్లు కానీ ఎప్పుడు ఎక్కండి నేను. ఇదిగో పక్క ట్రాక్లో ట్రైన్. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఈ ట్రైన్ అంబికాపూర్ అయోధ్య ధామ్ అంట ఈ ట్రైన్. అరే అంబికాపూర్ అయోధ్య ధామ్ ఆస్థా స్పెషల్. పదండి బిలాస్పూర్ జంక్షన్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. స్టేషన్ కోడ్ BSP. అమ్మ మొత్తానికి బిలాస్పూర్ జంక్షన్కి వచ్చాం. చుక్కలు చూపించింది అనుకోండి ఈ ట్రైన్. బిలాస్పూర్ జంక్షన్. ఓకే గైస్, నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిలాస్పూర్ జంక్షన్.